నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. సార్, ప్రభాస్ మూవీకి సంబంధించి ఇంకా మారుతి మీద అటాక్స్ అయితే ఇంకా ఆగలేదు. సో ఇంకా ఫ్యాన్స్ హాట్ గానే ఉండడానికి రీజన్ ఏంటి? అసలు ఇంటర్నల్ గా ఏం ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి మూవీకి సంబంధించి? అంటే మారుతి మీద అటాక్స్ అంటే ఫిజికల్ అటాక్స్ ఎవరు చేయలేదు. ఎందుకంటే ఆయన విల్లాస్ లో ఉంటాడు కాబట్టి సెక్యూరిటీ అవన్నీ ఉంటది. ఆయన బయటికి రావడం కూడా సెక్యూరిటీతో వస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మారుతి తీవ్రమైన కోపం ఉంది. దానికి ఒక కారణమేమో సినిమా ఫ్లాప్ అవడం అనే కాకుండా అసలు కనీసం మినిమం సినిమా బాగుండే విధంగా తీయలేదు. అంటే పిచ్చి పిచ్చిగా తీశాడు. రెండు, నేను ఇక్కడ కొండాపూర్ ఆయన విల్లా అడ్రస్ చెప్పాడు. కొండాపూర్ లో విల్లా నెంబర్ 17 కొల్లా లగ్జూరియా అనే విల్లా ఉంటది. ఆ విల్లాలో నేను ఉంటాను. మీరు 1% నచ్చకపోయినా కూడా మీరు నా దగ్గర డైనమిక్ ఛాలెంజ్ అది చెప్పాడు. అది ఒకటి. మూడోదేమో అక్కడ మాట్లాడుతూ మీడియం రేంజ్ హీరో అన్నాడు ప్రభాస్ ని. సో అంటే మీడియం రేంజ్ హీరోగా ఉన్న అతను బాహుబలి వల్ల టాప్ లోకి వెళ్ళాడు. ఇది చెప్పాడు. అది నిజమే కావచ్చు, కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. ఇవాళ ప్రభాస్ తెలుగులో ప్రభాస్ కున్నంత ఇది ఫ్యాన్ ఇండియా ఇమేజ్ ఎవరికి లేదు. అతనికి ఉన్న రెమ్యునరేషన్ ఎవరికి లేదు. నెక్స్ట్ అల్లు అర్జున్ వచ్చుండొచ్చు, కానీ ప్రభాస్ అనేది ఇప్పటికి కూడా అలా ఉంది. సో అదంతా మర్చిపోయి అతను ఆ మాట చెప్పాడు. దాంతో ఇప్పుడు ఏమైందంటే అతని మీద చాలా తీవ్రమైన వచ్చింది. ఇప్పుడు ఒక కొత్త రకమైన దాడి అండి. కొత్త రకమైనది ఏమంటే, నిన్న ఒక్కరోజే స్విగ్గీ అండ్ జొమాటోలో నుంచి 100 ఆర్డర్లు వెళ్ళాయంట వీళ్ళ ఇంటికి. అంటే ఎవడంటే వాళ్ళ అడ్రస్ ఉంది కదా మారుతి అని చెప్పి ఆర్డర్లు పెట్టేసి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేస్తున్నారు మెథడ్. ఇది టార్చర్ కదా. సో అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళేమో ఫోన్లు చేస్తారు. సార్ మారుతి గారు మీకు స్విగ్గీలో ఫుడ్ వచ్చింది, జొమాటోలో వచ్చింది. ఇదేంద్ర నేను పెట్టలేదు కదా. నేను అలా 100 మంది అంట. అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి గందరగోళం అయిపోయి వీళ్ళు స్విగ్గీ డెలివరీ బాయ్స్ తో వాళ్ళేమో ఆర్డర్ వచ్చింది చూడండి డెలివరీ చేయాలి కదా, లేకపోతే మాకు పడుతుందని వాళ్ళు ఇలాగా. అసలు మీరెందుకు వదలరా అని వాళ్ళతో వాళ్ళ మారుతేమో నేను ఎవరికి పెట్టలేదు అని ఇతను. ఇప్పుడు రియల్ గా పెట్టినా కూడా తెచ్చేవాడు వద్దని రియల్ గా పెట్టినా కూడా ఎవడు రాలేదు, పెట్టలేడు కదా. పెడితే మళ్ళీ ప్రాబ్లం. సో అలాగా పిచ్చెక్కిపోతుంది అంటారు. అక్కడ మొత్తం గోల అయిపోయి అసలు మారుతిని ఇక్కడ ఖాళీ చేయమని చెప్పే పరిస్థితిలోకి వచ్చేసారంట. సో ఇది అదే కాకుండా ఫుడ్డే కాకుండా మెడిసిన్స్ కూడా పెడుతున్నారు. అంటే ఇంకా వాళ్ళు మెడిసిన్స్ ఇంకా ఏదంటే అది పెట్టేయచ్చు వాళ్ళు కదా. ఏముంది వాళ్ళ సరుకులు క్యాష్ ఆన్ డెలివరీ ఉన్న మెథడ్స్ అంతా పెట్టేయచ్చు కదా. ఇది ఒక కొత్త మెథడ్ కనిపెట్టారు ఫ్యాన్స్. అంటే టార్చర్ ఇన్నోవేటివ్ మెథడ్ కనిపెట్టారు. రెండోదేమో వాట్సాప్ గ్రూప్ ఒకటి ఫామ్ చేశారంట. అదేంటంటే మారుతిని ప్రైవేట్ గ్రూప్ అది. దాంట్లో మారుతిని బూతులు తిడుతూ పెట్టి దాని పేరు కూడా ఏంటంటే మీడియం రేంజ్ హీరో ఫ్యాన్స్. సో మీడియం రేంజ్ హీరో ఫ్యాన్స్ అని గ్రూప్ పెట్టి దాంట్లో మారుతిని విపరీతంగా బూతులు పెడుతూ మారుతి మీద మీమ్స్ చేస్తూ రకరకాలుగా పెడుతున్నారు. వాటిని మళ్ళీ స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఆల్రెడీ ఇప్పుడు మారుతి కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది. బట్ ఇస్తే ఇంకా పెరుగుతుందని భయపడుతున్నారు. ఈ రోజు కూడా చూసుకొని ఇలాగే ఉంటే మారుతి కంప్లైంట్ ఇస్తారు. రెండోది స్విగ్గీ వాళ్ళకి కూడా ఫోన్లు చేసి చెప్తున్నారంట, నా పేరుతో పెడితే మీరు యాక్సెప్ట్ చేయకండి అని. సో అంటే ఫలానా అడ్రస్ విల్లా నెంబర్ 17 అని కానీ పెడితే మీరు యాక్సెప్ట్ చేయకండి అని స్విగ్గీ వాళ్ళకి కూడా 18 పెట్టి మారుతికి ఇమ్మని చెప్పి పెడతారు. ఏదో ఒకటి చేయొచ్చు. మారుతి పేరు పెట్టి 18 అన్నారు అనుకో, అక్కడికైతే వస్తారు కదా. సో ఇప్పుడు ఆ విల్లా కొల్లా లగ్జరీయా విల్లాస్ వేరే వాళ్ళు పెట్టాలంటే కూడా ఇబ్బంది కదా. అదే కదా. ఈ క్రౌడ్ లో ఎవడు 18, 19, 20 పెట్టినా కూడా ఇప్పుడు ఇబ్బంది. అలాగా వాళ్ళకి ఇప్పుడు ఏదన్నా పార్సల్స్ రావాలన్నా కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. సెక్యూరిటీ సరిపోవట్లేదు వాళ్ళని కంట్రోల్ చేయడానికి. సో అలాగా మొత్తం విల్లా కమ్యూనిటీ గందరగోళంలో ఉంది మారుతి వల్ల. సో అది ఒకటి, ఇదొకటి. అట్లాగే ఎస్కేఎన్ అని మన బాబీనా ప్రొడ్యూసర్. సో ఆయనది ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో అతను కూడా చాలా ఎక్స్ట్రాగా మాట్లాడాడు.
ఛాలెంజ్లు చేసి మాట్లాడాడు. అంటే ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే ప్రీ రిలీజ్ లో ఛాలెంజ్లు చేస్తున్నారు. ప్రమోషన్ ప్రమోషన్ అదొక కోసం రకం ప్రమోషన్. సినిమా ఇండస్ట్రీ వదిలేస్తాను రాజేంద్ర ప్రసాద్ చెప్పాడు, ఇంకో డైరెక్టర్ చెప్పుతో కొట్టుకున్నాడు. రాజకీయ నాయకుల టైప్ సో అలాగా వీళ్ళు ఛాలెంజ్లు చేయడం, నచ్చకపోతే మీరు మాకు ఫోన్లు చేయండి అనో లేకపోతే బెదిరించడం ఇట్లాగా అయిపోయింది. అవును అది వాళ్ళకి నచ్చుతుందా లేదో వదిలేయాలి. కానీ ఈ హడావిడి వల్లనే రివర్స్ జనాలు ఎప్పుడైనా కూడా డైరెక్టర్ ప్రొడ్యూసర్ కంటే కూడా ఆడియన్స్ తెలివైన వాళ్ళని చెప్తారు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎక్కువ కదా వాళ్ళు. సో పబ్లిక్ బేస్ రెండోది ఇవాళ నాలెడ్జ్ అనేది బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఫిల్మ్ మేకర్స్ కి నాలెడ్జ్ ఉండేది, ఆడియన్స్ కి నాలెడ్జ్ ఉండేది కాదు, అందుబాటులో లేదు. ఇవాళ అన్ని అందుబాటులో వచ్చేసాయి. ఏ ఉపయోగించుకున్న వాళ్ళే మంచి వీడియోలు చేస్తున్నారు, వీళ్ళకంటే మంచి గ్రాఫిక్స్ వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఆడియన్స్ కి బాగా నాలెడ్జ్ పెరిగిన క్రమంలో మనం హ్యూమిలిటీ అంటారు, అంటే హంబుల్ గా ఉండడం ఇంపార్టెంట్. బాబు మేము సినిమా కష్టపడి తీసాము, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాము అది చెప్పాలి తప్ప నువ్వు ఛాలెంజ్ చేసి ఇది నచ్చకపోతే మా ఇంటికి రండి లేకపోతే నేను పారిపోతా ఇవన్నీ ఎందుకు. సో దీంతో ఇంకా కాలుతుంది జనాలకి. సో అందువల్ల ఇలాంటి అంటే మినిమం క్వాలిటీ కూడా లేని సినిమా తీసి 1% నచ్చకపోయినా మా ఇంటికి రండి అని ఏ ధైర్యంతో చెప్పాడంటే మోసం చేయడానికి చెప్పినట్టే కదా. ఇప్పుడు అందుకనే చాలా మంది బయ్యర్స్ కూడా బండబూతులు తిడుతూ మారుతిని లంకొడుకుల భాషలో తిడుతూ పెడుతున్నారు. ఎందుకంటే నువ్వు అలా చెప్పడం వల్ల మేము నమ్మాము, ప్రభాస్ ముందే చెప్పారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మారుతిదే తప్ప ప్రొడ్యూసర్కి ఏమి సంబంధం లేదా, హీరోకి లేదా. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు స్క్రిప్ట్ చదువుతారు కదా, పోనీ స్క్రిప్ట్ లో తెలియదు, షూట్ అప్పుడు తెలుస్తుంది, షూట్ అప్పుడు తెలియకపోయినా షూటింగ్ తర్వాత ఫుటేజ్ తెలుస్తుంది కదా. చాలా మంది ప్రొడ్యూసర్లు ఎలా ఉంటారంటే, మొన్న ఎవరో ఫ్రెండ్ చెప్తున్నాడు సినిమా ఇంకొక నెల రిలీజ్ అయినాక అసలు కథ ఏంటని అడుగుతున్నాడు డైరెక్టర్ ప్రొడ్యూసర్. అంటే దీంట్లో అసలు కథ ఉందా లేదా అనేది కూడా వాళ్ళకి తెలియకుండా బడ్జెట్ అంత గందరగోళంలో ప్రొడ్యూసర్ల వర్క్. ఎంత ప్రొడ్యూసర్లు ఏం చేస్తారంటే కాంబినేషన్ వరకు చూస్తారు అంతే, హీరోని పట్టుకోవడం డైరెక్టర్ ఈ కాంబినేషన్ చూసేసి కాంబినేషన్ సెట్ అయిపోతే మన పని అయిపోతుంది. ఎందుకంటే ఇది వీళ్ళు ఈ సినిమాకి కూడా అమ్మేసుకున్నారు. ఇప్పుడు కొన్నోళ్ళదే ప్రాబ్లం. ఒకసారి కలెక్షన్లు చూస్తే దాదాపు 16 రోజులు అయింది సినిమా రిలీజ్ అయ్యి, 9న రిలీజ్ అయింది. సో ఈ 16 రోజుల కలెక్షన్ చూస్తే మనకు ప్రీమియర్ కలెక్షన్ 9.15 crores. అది మంచి కలెక్షన్ ప్రీమియర్ షోకి. 9వ తేదీ ఫ్రైడే ఇది రిలీజ్ అయింది. ఫస్ట్ డే మంచి కలెక్షన్ 53 crores, 53.75 crores ఫస్ట్ డే. అందులో తెలుగులో 147 కోట్లు, హిందీలో కూడా 6 కోట్లు. రీజనబుల్ కలెక్షన్ అని చెప్పచ్చు. కానీ ఫస్ట్ వీక్ వరకు కూడా బాగానే ఉంది. ఫస్ట్ డేనే నైట్ వచ్చింది, అయినా కూడా పర్లేదు. ఫస్ట్ వీక్ కి 130 కోట్ల 25 లక్షలు, అందులో తెలుగులో 106 కోట్లు అయితే హిందీలో 21 కోట్లు. హిందీలో ఫస్ట్ వీక్ 20 కోట్లు అంటే రీజనబుల్. మామూలుగా ప్రభాస్ అంతకుముందు సినిమాలు కంపేర్ చేస్తే ఘోరమే, బట్ ఓకే. కానీ సెకండ్ వీక్ వచ్చేసరికి ఫస్ట్ వీక్ 130 కోట్లు, ఇవన్నీ నేను నెట్ ఫిగర్స్ చెప్తున్నాను. సెకండ్ వీక్ వచ్చేసరికి 12 కోట్లు, అంటే దాదాపు 90% డౌన్ అయిపోయింది. అది కూడా 12లో తెలుగులో 10 కోట్లు, హిందీలో 2 కోట్లు. ఇంకా అంతే అండి, ఇంకా నెక్స్ట్ ఏమి లేదు. ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే టోటల్ గా 143 కోట్ల నెట్ వచ్చింది, 170 కోట్ల ఇండియా గ్రాస్ 170 కోట్లు వస్తే వరల్డ్ వైడ్ గ్రాస్ 205 కోట్లు. అంటే దాదాపు సగానికంటే పైన లాస్ లో ఉన్నారు. ఎందుకంటే ఇది 450 కోట్ల బడ్జెట్. సో 450 కోట్ల బడ్జెట్ మారుతికి ఇవ్వడమే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రభాస్ తప్పు. ఎందుకంటే మారుతి ఎప్పుడు ఇలాంటి డీల్ చేయలేదు. సో మారుతికి కూడా టెన్షన్ ఉంటది కదా, ఎలాగ పాన్ ఇండియా సినిమా అంటే ఇవాళ అందరికి టెన్షన్ ఏముంది, పెద్ద పెద్ద వాళ్ళకి. ఆ మధ్య చెప్పారు మహేష్ బాబు త్రివిక్రమ్ దాదాపు 30 సార్లు 20 సార్లు రిజెక్ట్ చేశాడు స్క్రిప్ట్, చివరికి అది ఆగిపోయింది. అంటే పాన్ ఇండియా అనేసరికి హీరోలకి టెన్షనే, డైరెక్టర్లకి టెన్షనే. ఎందుకంటే ఏది పెట్టాలి, ఏం ఎట్లా వండాలి, స్టోరీలు, ఇవన్నీ ప్రాబ్లం. తెలుగు వాళ్ళకంటే వీళ్ళకి కొంత ఐడియా ఉంటుంది. ఏదో కామెడీ చేసి మధ్యలో చిన్న కథ చేస్తారు, ఏదో మాయ చేసి వదులుతారు. శంకర్ దాదాల కథ ఏముందండి, భార్య భర్త విడిపోతారు, కలుసుకుంటారు, అంతే కథ. దాంట్లో ఏమీ లేదు. అయినా ఏదో మాయ చేసి నవ్వించి కాసేపు వదిలేరు. అదే పాన్ ఇండియాకి ఎక్కించాలంటే కష్టం. ఎందుకంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, కల్చర్స్ వేరే ఉంటది, ఇవన్నీ వాళ్ళకి ఎక్కాలి.
సో అది టెన్షన్ ఉంది. కాబట్టి ఇక్కడ మారుతినే బలి చేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ అంటే వర్డింగ్ వల్ల ఆయన వదిలిన అతను మాట్లాడిన పద్ధతి, ఆ. నేను చెప్పిన ఈ దాని వల్ల విషయాల వల్ల అతని మీద కోపం ఉంది. అతను కానీ అవి చెప్పకుండా మామూలుగా చెప్పుకున్నా కూడా కొంత జాలి ఉండేది. అవును. నువ్వు ఇట్లాంటి పనికిమాల సినిమా తీసుకొని ఇలాంటి ఛాలెంజర్ నీకు అవసరమా అన్నట్టుగా ఫ్యాన్స్ అవును అవును. మీరు ఏం చేస్తారో మరి మొత్తానికి అయితే ఆయన ఏమంటే వాళ్ళు కొన్ని ఇబ్బందులు face అయితే చేయాలంతే. ఫేస్ చేయాలి. ఇది ఒక రకంగా మిగతా డైరెక్టర్లకి ఒక హెచ్చరిక Experience. లాంటిది. అంటే మనం పాన్ ఇండియా సినిమా చేయాలి ఫ్యాన్సే కదా అని అనుకోవడానికి లేదు. అనుకోవడానికి అమ్మో లేదు, ఫ్యాన్స్ ఏమన్నా చేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ.